బయట ఎవ్వరి ఫ్యాన్ అయినా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకే. మేము జగన్ అభిమానం. మేమంతా సినిమాల్లోనే పవన్ కళ్యాణ్ ఇటువరకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చే నా కొడుకుని వదిలేసాం. ఎందుకంటే ఒక మాట మీద నిలబడినా ఏమీ లేడు సినిమా పరంగా హీరో, అంతేగాని ఇక్కడ పాలిటిక్స్ లో వచ్చేసరికి జీరో. క్యాంపెయిన్ చేస్తున్నారంటే అది సినిమా వాళ్ళు పరిశ్రమ వాళ్ళు అవకాశాలు తొక్కేస్తారని వాళ్ళు వస్తున్నారు, అంతకు మించి ఏమీ లేదు ఆడ. అది రియల్ హీరో జగన్. జగన్ అంటే పేదవాళ్ళకి చాలా చేస్తున్నాడు, పేదవాళ్ళకి చాలా చేస్తున్నాడు. అమ్మఒడి అని, ఆసరా అని చాలా ఇస్తున్నాడు. అందుకని రియల్ హీరో జగనే. మేము జగన్ పార్టీ పెట్టిన కాడ నుండి జగన్ తోనే ఉన్నాం. జగన్ కొట్టేయాలంటే పేదవాడి 4 కోట్ల ఆనందం ఉన్నాడంటే జగన్ లాంటి వాళ్ళే కావాలి. రాష్ట్రం అప్పుల్లోకి వెళ్తాడు, రేపు చంద్రబాబు తప్పుల్లోకి వెళ్దా? శ్రీలంక అయిపోతుంది అన్నాడు, మరి 3 గ్యాస్ బండ్లు అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు, అప్పుడు శ్రీలంక అవుదా? రేపు సునామీలా కొట్టుకుపోతారు వాళ్ళు. ఏమి లేదు, జగనే సీఎం అవుతాడు ఈసారి కన్ఫామ్ గా. 2024 మళ్ళీ జగనే సీఎం. జగన్ సినిమా హీరోనా? సినిమా హీరో అంటే వేరు ఉన్నారన్నమాట. వేరు ఉన్నారు. నాగార్జున ఉన్నాడు, వైఎస్ ఉన్నాడు, తర్వాత కృష్ణ కొడుకు ఉన్నాడు, అందరు ఉన్నారన్నమాట. అంతమంది క్యాంపెయినింగ్ చేస్తున్నారు కూటమి అభ్యర్థులకి, వాళ్ళు గెలవాలని. జగనే గెలవాలా? ఏది జగనే ఎప్పుడైనా కానీ రాబోయే కాలాలలో కూడా అతనే అభివృద్ధి చేస్తాడు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడు, ఇదొకటి. ఆయన స్టార్ హీరో కాదు, జీరో. ఆయన ఏ పని చేయడు, మెంటలే పెట్టుకుంటాడు. ఆయన ఎక్కువ పని చేయడు, ఏ పని చేయను కూడా చేయడు, చేత కాదు కూడా. ఆయన ఒక జగనే కూడా చేయగలుగుతాడు. జగనే. సినిమా హీరోగా ఎవరిని ఆదరిస్తారు, ఎవరు ఇష్టపడతారు మీరు? సినిమా హీరోగా చిరంజీవి. మరి అలాంటి చిరంజీవి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఓడేయండి అని చెప్తున్నారు కదా, క్యాంపెయినింగ్ చేస్తున్నారు కదా, ఎందుకని? సినిమా కదా, అభిమానం. సినిమా అభిమానం. హీరో ఓటు ఎవరికి వేస్తారు మీరు? ఎందుకని? అంటే మేము అభిమానం. ఏం చేశారు? మంచి పని ఏం చేశారు? ఏం చేశారు? అన్ని మంచి పనులే చేశారు. అన్ని మంచి పనులు ఏంటి? మంచి పనులు ఏంటి? ఇల్లు కట్టించాడు, తప్పించిన. అందుకని ఒక హీరోగానే చూస్తారు, పొలిటికల్గా ఈ హీరోగా మాత్రం బయట ఎవ్వరి ఫ్యాన్ అయినా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకే.